పార్వతీపురం నియోజకవర్గంలో వైసీపీకి మరొక బిగ్ షాక్ తగిలింది. సీతానగర్ మండలం నీడకలు గ్రామంలో 600 కుటుంబాలు ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీలో చేరారు. ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, చిన్న పెద్ద, వృద్ధులు అన్న తేడా లేకుండా అంతా హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించిన అభివృద్ధిని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించారు. అధికారంలో లేనప్పుడే చెరువులు, స్థలాల కబ్జాకోరులను ఎదిరించామని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నాం. వైసీపీ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏమన్నా సహించేది లేదన్నారు. ఎక్కువగా పనిచేయాలి. ఇంతకు ముందు చాలా చురుకులు చెప్పారు. వాళ్ళందరూ కూడా 3 రెక్కలు. ఆ రెక్కలు ఎక్కడికి పోయేది లేదు, ఎక్కడున్నదో తెలీదు. వాళ్ళు చేసిన వ్యవహారాలు రెక్కలు కాదు, చాలా గొప్పలు ఉన్నాయి. అవన్నీ ఉన్న ప్రభుత్వం తీసుకునే ఉంది. వీళ్ళందరూ గమనిస్తూ ఉన్నారు. కబ్జా కోర్లు వాళ్ళందరూ కూడా ఎంత కబ్జా కోర్లు, చెరువులు వదల్లా లాస్ట్కి అంగన్వాడీ వాళ్ళు వదల్లా. ఒకటే చెప్తున్నా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని తండానికి వచ్చాం. గుర్తు పెట్టుకోండి. అధికారంలో ఉన్నాం, ఈ సీట్ తంతం చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కానీ అభివృద్ధి కానీ ఆటంకపరిస్తే బట్టలు ఇప్పి రోడ్డు మీద నుంచి పెడతారని మరొకసారి తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక సైనికుడు, పసుపు సైనికుడు. మీరందరూ కూడా పసుపు సైనికులు. మనందరికి అధిపతి చంద్రబాబు నాయుడు, మనందరికి సేనాధిపతి లోకేష్ గారు మరొకసారి తెలియజేస్తూ, ఆ అధ్యక్షతన ఈ రాష్ట్ర అభివృద్ధిలో నాతో పాటు మీరు కూడా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి తెలిసి వంచి నమస్కారాలు చేస్తున్నాను.